నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు। పలు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ జోడి సరళినిపై ఆయన ఆరా। చిన్నగంజాంలో ఘనంగా మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవం। తిరునాళ్ల మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు శివనామస్మరణతో మారుమోగిన ఆలయ పురవీధులు। మహాశివరాత్రి పండుగ సందర్భంగా చీరల మండలం బోయినవారిపాలెం గ్రామంలో ఉత్సాహభరితంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పోలురాధా ఎడ్ల పందాలు। పోటీలను ప్రారంభించిన చీరల ఎమ్మెల్యే కొండయ్య। కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేషన్ శాసన మండలి ఎన్నికల ప్రక్రియ బాపట్ల జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట మురళి స్పష్టం చేశారు। ఉదయం 8 గంటల నుండి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోగా జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్ని జిల్లాలో కలెక్టర్ వెంకట మురళి పరిశీలించారు। ఈ క్రమంలో ఎన్నికల సరళిపై ఆయన ఆరా తీశారు। జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట మురళి స్పష్టం చేశారు। జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు 74.31% పోలింగ్ జరిగిందని ఆయన తెలిపారు। జిల్లాలోని 12 మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల మొత్తం 24,493 మంది కాగా 18,200 పాలని తెలిపారు। ఇందులో 11,736 మంది పురుషులు కాగా 6,464 మంది మహిళల ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు। ఇక జిల్లాలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకునేందుకు గాను అన్ని ఏర్పాటు చర్యలు తీసుకున్నామన్నారు। భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలోని 34 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు। మరోవైపు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎలక్షన్ కంట్రోల్ రూమ్ లో జిల్లా అధికారులు వెబ్ కెమెరాల్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు। ఫలితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయన్నారు। వేమూరు, రేపల్లె మరియు బాపట్ల మనకు 34 పోలింగ్ బూత్స్ ఉన్నాయి। 24,457 ఓటర్స్ మనకు ఉన్నారు। సో ఈ పోలింగ్లన్నీ కూడా చూస్తే స్టేషన్స్ అనేవి 16 ప్లేసెస్లో మనకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। ముఖ్యంగా రేపల్లె మున్సిపాలిటీలో, బాపట్ల మున్సిపాలిటీలో ఎక్కువగా ఉన్నాయి। ఆ తర్వాత ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా కనీసం ఒక 2 చొప్పున పోలింగ్ బూత్లు మనకు ఉన్నాయి। నేను ఇప్పుడు ఉదయం నుంచి రేపల్లె మున్సిపల్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లన్నీ స్వయంగా తిరిగేసి వస్తున్నాను। అదేవిధంగా ఇక్కడ బాపట్ల మున్సిపాలిటీలో ఉన్న స్కూల్లో కూడా చూస్తున్నాను। అన్ని చోట్ల కూడా ఇప్పటి వరకు చూస్తే మోర్ దాన్ 50% పోలింగ్ అనేది జరిగింది, కంటిన్యూ కూడా అవుతూ ఉంది। అట్లనే వెయిటింగ్ టైం ఎట్లా ఉందని నేను ఓటర్స్ని ఎంక్వైరీ చేస్తే క్యూలో ఉన్న వాళ్ళని చాలా చోట్ల ఇట్ ఈస్ ఓన్లీ 10 మినిట్స్, కొన్ని రేపల్లెలో అయితే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కూడా వెయిటింగ్ ఉండింది। సో ఎక్కువగా ఎక్కడైతే వెయిటింగ్ ఉంటా ఉందో అలాంటి చోట ఫాస్ట్గా టేకప్ చేయడానికి మన పీఓల్ని, ఏపీఓ, ఓపీఓస్ని, అక్కడ ఉన్న ఆర్డీఓల్ని వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది। వాళ్ళ వెయిటింగ్ టైం అనేది తగ్గించి ఫాస్ట్గా అయిపోయేటట్టుగా చూసుకోవడం। ఓవరాల్గా మనం లా అండ్ ఆర్డర్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో కంప్లైంట్స్, ఎక్కడా కూడా శాంతి భద్రతలకి లేదు, స్మూత్ అండ్ ఫెయిర్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది। దెర్ వాజ్ ఎ వెరీ స్మాల్ కంప్లైంట్ ఎస్టర్డే చుండూరు నుంచి అనేది, అది కూడా మనం అడ్రస్ చేసాం। ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం కానీ, ఎటువంటి కంప్లైంట్ కానీ, ఎనీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నుంచి కూడా ఎటువంటి వరి అనేది కూడా మన దృష్టిలో లేదు। వీఆర్ కండక్టింగ్ దిస్ ఎలక్షన్ వెరీ ఫెయిర్ అండ్ స్మూత్। హరహర మహాదేవ శంభో శంకర అంటూ జిల్లాలోని ఈశ్వర ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి। మహాశివరాత్రి సందర్భంగా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాంలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు। వేకువజాము నుండే భక్తులు ఆలయానికి తరలి రావడంతో ఆలయ పురవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి। ఇక రాత్రి మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పర్వంగా సాగింది। ఆదిదేవుడైన మహాశివుడికి ఇష్టమైన మహాశివరాత్రి వేడుకల్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు। ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలతో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది। హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి। సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శైవ క్షేత్రాలన్నీ అశేష భక్తి జనంతో కిటకిటలాడాయి। ఇక ఇదే క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాంలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు। వేకువజాము నుండి భక్తులు ఆలయానికి తరలి రావడంతో ఆలయ పురవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి। ఇక రాత్రి మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పర్వంగా సాగింది। తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా ఆలయ సముదాయంలో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। ఇక మరోవైపు ఆలయ ప్రభల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి। కాగా తిరునాళ్ల మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన తావు లేకుండా ఉండేందుకు చీరాల డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో పోలీసులు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు।
చీరాల పరిసర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలకు మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. ఈ క్రమంలో శైవ క్షేత్రాలని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఇక ఈ సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. చీరాల పరిసర ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూలైన్లో బార్లు తీరిన భక్తులు దేవతామూర్తులను దర్శించుకుని శివయ్య సేవలో పునీతులవుతున్నారు. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో భోళాశంకరుడికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పండుగ సందర్భంగా చీరాల పరిసర ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాలను విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల ప్రాంతం అటు వస్తే వ్యాపార రంగంతో పాటుగా పర్యాటకంగాను ఎంత గుర్తింపు ఉందో రవాణా పరంగా కూడా చీరాల రైల్వే స్టేషన్ కు అంతే గుర్తింపు ఉంది. దేశంలోని ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటైన చెన్నై, విజయవాడ ప్రాంతాలకు చీరాల రైల్వే స్టేషన్ అనుసంధానమై ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ స్టేషన్ ఇప్పటివరకు ఇలా ఉన్నప్పటికీ నేడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా ఆధునీకరణ హంగులతో ముస్తాబు కానుంది. ఇంతకీ చీరాల రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరిస్తున్నారు, నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి, మంజూరైన నిధులెంత, అదనంగా స్టేషన్ లో సమకూరుతున్న హంగులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మరి భారతీయ రైల్వే వ్యవస్థలో అంతర్భాగమైన రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణపై కేంద్రీకృతం చేస్తుంది. ఈ నేపథ్యంలో చీరాల రైల్వే స్టేషన్ కు మహార్దశ పట్టనుంది. జిల్లాలో అతిపెద్ద స్టేషన్ గా పేరొందిన చీరాల బ్రిటిష్ వారి కాలం నుంచి కీలకమైన రైల్వే స్టేషన్ గా వెలుగొందుతోంది. చీరాల రైల్వే స్టేషన్ ఇక్కడ జరుగుతున్న మోడీ గారి నిధులతో 20 కోట్లు నిధులు శాంక్షన్ చేశారండి సంవత్సరం కిందట. అప్పటి నుంచి వర్క్ జరుగుతుంది. ఎస్కలేటర్లు 1, 2, 3 ప్లాట్ఫారాల్లో, తర్వాత సెకండ్ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేశారు.
ఎస్కలేటర్ చూపించారు. సెకండ్ బ్రిడ్జి చీరాల్లో ఎప్పుడో డెవలప్మెంట్ జరిగింది. ఇది స్టాలిని గారు, రామానాయుడు గారు ఆధ్వర్యంలో. తర్వాత ఇప్పుడు మోడీ గారు మళ్ళీ ఈ చీరాలని నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా విజయవాడ తర్వాత స్టేషన్ తెనాలి ఎస్కలేటర్ ఉన్నాయి. అట్లాగే చీరాల్లో కూడా ఎస్కలేటర్, సెకండ్ బ్రిడ్జి అన్నీ వస్తుంది. సెకండ్ బ్రిడ్జి ఏకదమ్మున 20 మంది 25 మంది ఒకేసారి నేరుగా వెళ్ళొచ్చు 12 అడుగులు బ్రిడ్జితో. ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నందుకు మోడీ గారికి, మరీ ముఖ్యంగా స్టేషన్ సూపరింటెండెంట్ గారి చెంగయ్య గారికి, మరీ ముఖ్యంగా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, మా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఆల్రెడీ వారికి చెప్తే చెక్ చేశారు, వచ్చి చూసి వెళ్ళారు కూడా. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ప్రతిరోజు దాదాపుగా 70కి పైగా రైలు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. పర్చూరు, బాపట్ల, అద్దంకి నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడి నుంచే రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక ఆదాయపరంగా సికింద్రాబాద్ డివిజన్ లో మొదటి 30 స్థానంలో చీరాలకు కూడా స్థానం ఉండడం ఇక్కడ ఆదాయపరంగా చీరాల స్టేషన్ పరిపుష్టి చెప్పకనే చెప్పవచ్చు. ఇంతటి చరిత్ర కలిగిన చీరాల రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద సుమారుగా 19 కోట్ల రూపాయల మేర నిధులకు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు సోకులు దిద్దుకుంటోంది. ఇందుకు గాను గత సంవత్సరం ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది చీరాల వాసిగా. ఎందువల్ల సంతోషపడుతున్నామంటే ఆ మూల నుండి చూసినప్పుడు చీరాల్లో రైల్వే స్టేషన్, ఆ చిన్నతనానికి రైల్వే స్టేషన్కి ఇప్పుడు పోల్చుకున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఒకసారి గుర్తు చేసుకోవటం జరిగింది మేమందరం కూడా. కారణం ఏంటంటే అక్కడ ఈ రోడ్డు గాడిన ఈ ప్లాట్ఫాము, ఆ మధ్య ప్లాట్ఫాము, అవతల ప్లాట్ఫామ్ చూసినప్పుడు ధారాళంగా మరి ప్రయాణికులు ప్రయాణించడానికి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మార్బుల్ వేశారు. ఆ మార్బుల్ అయితే చాలా అందంగా అదే బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకేదన్నా కొంచెం జారే గుణం ఉంటుందేమో అని చిన్న అభిప్రాయం. అయితే చాలా సంతోషం వ్యక్తం చేశాము. ఇక్కడ ఎక్సలేటర్ 2 పెట్టారు. ఎక్సలేటర్ చీరాల ప్రాంతానికి ఎక్సలేటర్ రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా, మేమైతే చాలా సంతోషిస్తున్నాం చీరాల వాచిగా. చీరాల్లో ఎక్సలేటర్ రావటం అనేది చాలా గొప్పగా మేము అనుకునే వాళ్ళం. హైదరాబాద్లో, విజయవాడలో చూసినప్పుడు మనం కూడా ఎప్పుడు వస్తుందనేది చాలా సంతోషం. ఈరోజు ఈ ఎక్సలేటర్ 2 రావటం అనేది కూడా సంతోషం. అదేవిధంగా వెనక చూసుకున్నప్పుడు ఒక ఫ్లైఓవర్, ఇది ఏదైతే ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద నుంచి అవతల ప్లాట్ఫారానికి వెళ్తారో 4 ఈ ట్రైన్లు వెళ్ళేదానికోసం 4వ నెంబర్ ప్లాట్ఫారానికి వెళ్ళేటప్పుడు అక్కడ బ్రిడ్జి ఒకటి కడుతున్నారు. ఈ బ్రిడ్జి అయితే కొంచెం వెడల్పు తక్కువగా ఉంది. ఇప్పుడు అక్కడ బ్రిడ్జి చూస్తే 12 మీటర్లు అని చెప్పారు. 12 మీటర్ల వెడల్పుతోటి అదే వైశాల్యంతో ఆ చివరి దాకా వెళ్ళే పరిస్థితి బ్రిడ్జి మాత్రం చాలా బాగుంటుంది. అటువంటి ఈ అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇది కూడా పరిశీలన చేశాము. అక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ ఒక బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతను మనం కూడా నెరవేర్చాలి. ఊరక ఉండి మాటలు చెప్పటం కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా వెయిటింగ్ హాల్ ఇక్కడ ఒకటి చూపించారు. ఆ వెయిటింగ్ హాల్లో కూడా మామూలుగా ఉన్నటువంటి హాల్ కంటే కూడా అదేదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ మామూలు ఏసీ ఆ 2 వినియోగించుకునే మాదిరిగా కడుతున్నారు. అదేవిధంగా టాయిలెట్స్, అక్కడ స్నానం చేయడానికి ఈ విధంగా కూడా అది కూడా ఏదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చీరాల వ్యాపార నిమిత్తం ఇలాంటి వారికి ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో భాగంగా స్టేషన్ లో అనేక ఆధునిక వస్తువులు సమకూరుస్తున్నారు. గతంలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న పరిపాలన విభాగాలను 1వ నెంబర్లోకి తీసుకొచ్చారు. అలాగే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. మరోవైపు 2 పాత ప్లాట్ఫామ్ల పైన నూతనంగా షెడ్లను ఆధునీకరిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 12 మీటర్ల వెడల్పున ఎండ్ టు ఎండ్ ఫుట్ పాత్ ఓవర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన 2 వెయిటింగ్ హాల్, విశాలమైన ఏసీ వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. ఆధునికంగా మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతోంది.
2 ప్లాట్ఫారాలపై 600 మీటర్ల పొడవున 4 అధునాతన షెడ్లు నిర్మాణం సాగుతోంది. విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. స్టేషన్లో ఎస్కలేటర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 1, 2, 3 ప్లాట్ఫారాలపై 2 ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్లో 3 లిఫ్ట్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు ఎస్కలేటర్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులు స్టేషన్లోని అంతర్గత రాకపోకలు చాలా సులభదాయకమవుతాయి. అంతేకాకుండా వృద్ధులు, పిల్లలు లగేజీతో సులువుగా ఆయా ప్లాట్ఫారాలకు చేరుకోవచ్చు. ఇక చీరాల రైల్వే స్టేషన్లో సాగుతున్న అభివృద్ధి, ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు పూర్తిగా అందుబాటులోకి వస్తే కేవలం ప్రయాణికుల సౌకర్యమే కాకుండా స్టేషన్ ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ఇక స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీరాల రైల్వే స్టేషన్ అమృత భారత్ స్కీమ్ కింద ABS వర్క్స్ కింద వర్క్స్ స్టార్ట్ చేసినారు. ఎస్కలేటర్స్, తర్వాత మాడ్యులర్ టాయిలెట్స్, ప్లాట్ఫామ్ ఆధునీకరణ గ్రానైట్తో, వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ కంప్లీట్ అయితే చీరాల రైల్వే స్టేషన్ రూపురేఖలు ప్రయాణికులకి చాలా ఆధునిక వస్తు ఏర్పాటు చేసినట్లు ఉంటుంది. చీరాల రైల్వే స్టేషన్ కూడా రూపురేఖలు చాలా బాగా మార్పు వస్తుంది. అట్లాగే సర్క్యులేటింగ్ ఏరియా కూడా డెవలప్ చేస్తారు. దానికి కూడా పనులు బిగిన్ అవుతున్నాయి త్వరలో. అమృత భారత్ స్కీమ్ కింద ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని స్టేషన్లు చీరాల, తెనాలి, ఒంగోలు అలానే స్టేషన్లకి మంజూరు చేసింది. ఎస్కలేటర్స్ వర్క్స్ కానీ ఇవన్నీ అవి కొంతకాలం కొన్ని రోజులు కంప్లీట్ అవుతాయి. అవి అయితే పాసింజర్లకి మంచి సదుపాయాలు అలా ఉంటుంది. అట్లాగే స్టేషన్కి కూడా రూపురేఖలు కూడా మారుతుంది. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలో చీరాల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీతో పాటుగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి కె విజయ హాజరయ్యారు. నవ సమాజానికి నాంది నవోదయం అని జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి కె విజయ అన్నారు. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలో చీరాల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీతో పాటుగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి కె విజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలు నార్సర తాగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారన్నారు. యువకులు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుకు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అందుకోసమే నాటుసారాను రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు ఈగల్ అనే వ్యవస్థను రూపొందించిందన్నారు. రాష్ట్రాన్ని నాటుసార రహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయ 2.0 కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ శ్రీహరి సిబ్బంది ఉన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,323 మంది భక్తులు దర్శించుకోగా 20,460 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 2.92 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వార్తలన్నిటికీ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. భారత్ సహా పలు దేశాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ఎవరిని కూడా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం మొదలుకొని నిధుల నిలిపివేత వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ప్రకంపనని పుట్టిస్తూ వచ్చినవే. ఇప్పుడు తాజాగా అలాంటి మరో ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ పేరుతో వీసా ప్రోగ్రామ్ ప్రకటించారు. దీని విలువ $5,000 మిలియన్. ప్రస్తుతం అమల్లో ఉన్న EB-4 వీసా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. అస్సాంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. మెరిగావ్ జిల్లాలో అర్ధరాత్రి 2:25 భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. గౌహతితో పాటుగా పలు చోట్ల ఈ ప్రకంపన ప్రభావం కనిపించింది. అటు భూమికి 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. ఇక 2 రోజుల క్రితమే కోల్కతా సమీపంలో బంగాళాఖాతంలోనూ ఇదే తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పుడు కూడా ఈ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ఇప్పుడు అసోంలో ఎర్త్క్వేక్తో ఒక్కసారి కలజడి జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుండి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఇందులో మార్చి 1వ తేదీ నుండి 19 వరకు ఫస్ట్ ఇయర్, మార్చి 3 నుండి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 26 జిల్లాలు దాదాపు 10,58,892 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుండి 15 వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఇప్పటికే ఇంటర్ బోర్డు జారీ చేసింది. హాల్ టికెట్లను విద్యార్థులే నేరుగా ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు మారుతి, టయోటా సంయుక్తంగా కలిసి రూపొందించిన టయోటా గ్లాన్జా మోడల్ ఇండియాలో బాగా ఆదరణ పొందింది. ఇది 2019లో మార్కెట్లోకి ప్రవేశించింది. చాలా మంది ఈ కార్ను కొనుగోలు చేశారు. సేల్స్ పరంగా టాటా అల్ట్రస్ ను సైతం అధిగమించింది. గత నెలలో గ్లాన్జా సేల్స్ దాదాపు 2 లక్షల యూనిట్లను దాటడం గమనార్హం. దేశంలో లాంచ్ అయిన 5 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ 2 లక్షల అమ్మకాలను దాటి కొత్త ఘనత సాధించింది. ఇదిలా ఉంటే టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల షాకింగ్ న్యూస్ చెప్పింది. అమ్మకాలతో దూసుకుపోతున్న గ్లాన్జా కారు ధరను పెంచింది. దీంతో దీన్ని కొనుగోలు అనుకున్న వారికి ఇది విచారం కలిగించే వార్త అని చెప్పవచ్చు. ఛాంపియన్ ట్రోఫీలో గ్రూప్ బిలో పోరు ఆసక్తికరంగా మారింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది. దీంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. గ్రూప్ బి నుండి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. ఈ గ్రూప్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్కు ఇంకా సెమీఫైనల్స్కు 2 జట్లు చేరుకున్నాయి. భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ 2 జట్లు గ్రూప్లో ఏ స్థానంలో ఉంటాయన్నది క్లారిటీ లేదు. అలాగే సెమీస్లో ఏ జట్లు పోటీ పడతాయన్నది తేలలేదు. గ్రూప్ ఏలో, గ్రూప్ బిలో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. పలు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ జోడి. సరణినిపై ఆయన ఆరా. చిన్నగంజంలో ఘనంగా మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవం. తిరునాళ్ల మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగిన ఆలయ పురవీధులు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా చీరల మండలం బోయినవారిపాలెం గ్రామంలో ఉత్సాహభరితంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పోలురాధా ఎడ్ల పందాలు. పోటీలను ప్రారంభించిన చీరల ఎమ్మెల్యే కొండయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.